అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గత వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు మంచిర్యాల జిల్లాలో ప్రాణహిత గోదావరి ఉప్పొంగుతుంది. అయితే ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తూ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా జిల్లా కలెక్టర్ మంచిర్యాల చూస్తున్నాడు. మనతో పాటు జిల్లా కలెక్టర్ ఉన్నాడు. ఒకసారి సార్తో మాట్లాడిద్దాం. ఈరోజు స్కూల్ ఇష్యూ కూడా కొద్దిగా బర్నింగ్గా మారింది. గొడుగులు పట్టుకోవడం, స్కూల్లో కూర్చోవడం అనేది కొద్దిగా ఇష్యూ అయింది. అది సోషల్ మీడియాలో కూడా వైరల్ అయిన పరిస్థితి. మనతో పాటు జిల్లా కలెక్టర్ ఉన్నాడు. సార్తో మాట్లాడు. సార్, ఏంటి సార్ పరిస్థితి? నమస్కార్. సో మన జిల్లాలో గత ఒక వారం నుంచి దాదాపు కొంచెం భారీగా వర్ష అవుతుంది. కాబట్టి దానిలో ఆల్ అధికారులు అండ్ ప్రజాప్రతినిధులు కూడా కలిసి పని చేస్తున్నారు. దానికోసం కలెక్టరేట్లో కూడా ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. మండలాల లెవెల్లో కూడా మన రెవెన్యూ సిబ్బంది, ఇంకా పంచాయతీరాజ్ సిబ్బంది, రూరల్ డెవలప్మెంట్ సిబ్బంది, అగ్రికల్చర్ సిబ్బంది అందరూ వాళ్ళు మండల్ హెడ్ క్వార్టర్లో ఉన్నారు. గ్రామ స్థాయిలో కూడా అధికారులు అందరూ ఉన్నారు. మనకి ఏమైనా ప్రాబ్లం వస్తే, రోడ్ డ్యామేజ్ కావచ్చు, లేదు అంటే ఏమైనా వాటర్ వస్తున్నాయి ఎక్కడైనా, దానికి ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటున్నారు. ఈరోజు కూడా నిన్న ఒక స్కూల్లో కొంతమంది పిల్లలు ఒక అంబ్రెలా తీసుకొని అట్లా వచ్చారు. దానికి కూడా ఈరోజు మార్నింగ్లో దానికి చూశాను. దానిలో 2 రూమ్లో నిజమే అది లీకేజ్ అవుతుంది. కానీ మన దగ్గర సఫిషియెంట్గా రూమ్స్ ఉన్నాయి. అక్కడ 6 to 10th క్లాస్ వరకు క్లాసెస్ ఉన్నాయి. మన దగ్గర 5 మంచిగా రూమ్ ఉన్నాయి. పక్కన ఒక మంచిగా కొత్తగా ప్రైమరీ స్కూల్ ఉన్నాయి. దానిలో కూడా రూమ్ అవైలబుల్ ఉన్నాయి. కానీ ఆ కన్సర్న్ స్కూల్ టీచర్స్ దానికి మన దృష్టికి తీసుకురాలేదు. ఈ రోజు నుంచి అదే క్యాంపస్లో 5 క్లాస్ రూమ్కి సెట్ చేసేసి ఇప్పుడు పిల్లలు మంచిగా చదువుతున్నారు. ఒక్కసారి వర్షం అయిపోయిన తర్వాత ఆ 2 క్లాస్ రూమ్కి కూడా రిపేర్స్ జరుగుతుంది. నా తరపున మీడియా మిత్రులు కూడా ఒకటే విజ్ఞప్తి, ఏమైనా మీ దృష్టికి ఏమైనా అడ్వర్స్ అది వస్తుంది, ఏమైనా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవచ్చు, మన దృష్టికి తీసుకురండి. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ పరంగా దానికి వెంటనే సార్ట్అవుట్ చేసేసి ఈ వర్ష టైంలో మన ప్రజలకు ఏమి ఇబ్బంది రాకుండా ఖచ్చితంగా దానికి ఇన్ష్యూర్ చేస్తాం. థ్యాంక్ యూ. జిల్లా ప్రజలకు ఏం చెప్పబోతున్నారు ఈ వర్షాకాలం? మన జిల్లా ప్రజలకి ఇప్పుడు కొంచెం ఇంకా 2-3 డేస్ ఎక్కువ వర్షంకి ప్రిడిక్షన్ ఉన్నాయి. మీ అందరూ దయచేసి కొంచెం అర్జెంట్ పని ఉంటుంది, తర్వాతే ఇంటి నుంచి బయటకి రండి. ఎక్కడైనా ఎక్కువ వాటర్ ఫ్లో ఉన్నాయి, అనవసరంగా దానిలో ఎక్స్పెరిమెంట్ చేయకండి. మన పోలీసు వాళ్ళు ఆపుతున్నారు, డేంజర్ బోర్డు కూడా పెట్టారు. కానీ మీ అందరూ కూడా సెల్ఫ్ డిసిప్లిన్డ్గా ఉండండి. ఎక్కువ అవసరం అయితే తర్వాతే ఇంటి నుంచి బయటకి రండి. అండ్ ఎక్కడైనా కొంచెం లైట్ తక్కువ ఉన్నాయి లేదా రాత్రి అన్ని టైంలో బయట వెంచర్ చేయకండి. ఎందుకు ఈ టైంకి మేబీ స్నేక్స్ అన్నీ కూడా ఉండవచ్చు. అన్ని సౌకర్యాలు మన పిఎస్సి అన్నిట్లో ఉన్నాయి. కానీ మీ అందరూ కూడా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. సో కాబట్టి మీ అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. అండ్ మన టామ్ చేసి అండ్ అనౌన్స్మెంట్ చేసి ఏమైనా ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నామో దానికి ఫాలో చేయండి. థ్యాంక్ యూ. రైట్ సార్, వెల్కమ్. ఇది పరిస్థితి. ప్రధానంగా అత్యవసరం ఉంటే తప్ప బయటికి వెళ్ళాలి, లేకపోతే బయటికి వెళ్ళొద్దు. ఒకవేళ బయటికి వెళ్తే రాత్రి సమయంలో, వర్షాకాలం కాబట్టి స్నాక్స్ వచ్చే ప్రమాదం ఉంది కావచ్చు, ఎట్టి పరిస్థితుల్లో బయటికి వెళ్ళొద్దని చెబుతున్న పరిస్థితి. దీంతోపాటు ఇటు గోదావరి, అటు ప్రాణహితకు సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఎక్కడైనా అప్రోచ్ రోడ్లు తెగిపోతే వెంటనే జిల్లా కంట్రోల్ రూమ్ కానీ జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావాలని చెబుతున్న పరిస్థితి. ఈరోజు స్కూల్ ఇష్యూ ఏదైతే ఉందో దాని విషయంలో కొంత మా దృష్టికి రాలేదు, మా దృష్టికి టీచర్లు కూడా తీసుకురాలేదు. ఒకవేళ తీసుకొచ్చి ఉంటే వెంటనే షార్ట్అవుట్ చేసేవాళ్ళం. ఇప్పుడు అక్కడ వసతి ఉంది, వారికి సంబంధించిన గదులు కూడా ఉన్నాయి, స్కూల్ గదులు, కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదని ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మంచిర్యాల జిల్లా కలెక్టర్ మాట్లాడిన పరిస్థితి కనబడుతుంది. కెమెరా సుమంతో రవినాయక్, ఆర్టీవీ, ఆదిలాబాద్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.